అల్లు అర్జున్ తోటి దాంట్లో అంటే మొదటి పార్ట్లోనే మీకు ఆయనతో ఉండే కాంబినేషన్ సీన్స్ ఉండే కదా అన్న. ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఉంది ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది? తను అంటే నాకు తెలుసు తోటి ఆర్టిస్టులను ఆయన బాగా ఎంకరేజ్ చేస్తాడు, కొత్త వాళ్ళని కూడా కంఫర్ట్గా ఉండేట్లు చేస్తాడని. మీ అనుభవం ఏంటి ఆయనతోటి? అంటే ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ టైం కలిసినప్పుడు అండి ఒక చిన్న భయం ఉంది, ఎందుకంటే పెద్ద హీరో. ఓకే. అంటే మన స్క్రీన్ మీద చూస్తుంది వేరు, జనరల్ హీరోలు అనేసరికి మనకి ఎప్పుడు మన స్క్రీన్ మీద చూడడం తప్ప దగ్గర నుంచి ఎప్పుడు అంటే అంత ఇది ఉండదు కదా. సో ఫస్ట్ టైం అంత 10 హీరోని కలిసినప్పుడు చిన్న టెన్షన్ ఉందన్నమాట నాకు, ఎలా మాట్లాడాలి ఏంటి, ఇప్పుడు సీన్ చేయాలంటే ఏం చేయాలనేసి. కానీ ఆయనే అంటే పక్క ఆర్టిస్టులను కొంచెం కంఫర్ట్ ఆయనే చేసి దగ్గర వచ్చి మాట్లాడి, ఆయన వచ్చి సోన్ పలుకుని మీరు ఎవరు ఎక్కడ ఏంటి అని మొత్తం మాట్లాడి ఆయన అడుగుతాడు. ఆయనే ఫస్ట్ టైం కలిసి ఆ రోజు ఉన్నానమాట, మాట్లాడాలా వద్దని కొంచెం ఆలోచిస్తున్నా. ఆయనే వచ్చి హాయ్ అండి మీ పేరు అని చెప్పి మాట్లాడి పక్కన ఎవరు ఏ క్యారెక్టర్ అంటే మీరేనా జక్కారెడ్డి, ఓకే గుడ్ అని చెప్పి. సో మనం అనుకుంటాం కానీ చాలా ఫ్రీగానే ఉంటారండి ఆయన పక్కన ఉన్నప్పుడు. పక్క ఆర్టిస్టులతోని కొంచెం ఫ్రీగా, అంటే నేను పెద్ద హీరోని అన్న ఇది ఎక్కడ ఉండదు. మామూలుగా మాట్లాడతారు, మనం ఎలా మాట్లాడుకుంటాం నార్మల్గానే మాట్లాడతారు ఆయన. అదే అంటే ఇదివరకు ఏంటంటే ఎవరి సెట్స్లో అది చేయటం స్టార్ట్ చేయటం, తర్వాత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి సపరేట్గా కూర్చోవడం అట్లా ఉండేది. సో ఇప్పుడు కొంచెం కలివిడిగా ఉండటం అనేది అందరికి ఆర్టిస్టులన్నీ కూడా, హీరో కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి సీనియర్లు కానీ కొంచెం కలిసిపోయి మాట్లాడటం అనేది ఉంటుంది కదా. అప్పుడప్పుడు కొంచెం ర్యాగింగ్ కూడా ఉంటుంది, అంటే జూనియర్లని సీనియర్లు ర్యాగింగ్ చేయడం కూడా కొంచెం ఉంటుంది. ఎక్కువ కమెడియన్లో ఇది ఎక్కువ కాదు. అదే చెప్పబోతున్నా, ఎందుకంటే వాళ్ళు చాలా సినిమాలు కలిసి చేస్తారు కదా. సో వాళ్ళ మధ్యన ఒక రకమైన అంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా కమెడియన్స్ ఉంటే వాళ్ళకి కూర్చునేది ఉంటుంది. కానీ ఈ సెట్లోని మా వరకు అయితే ఇంకా అలాగే రాలేదు. సో జక్కారెడ్డి ఆ పాత్ర పోషణ ఎలా అనిపిస్తుంది, అంటే దాని కంటిన్యూషన్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా బాగుంటుంది సార్. గ్రే షేడ్తోనే ఉంటుందా? గ్రే షేడ్తోనే ఉంటుందా? అది సినిమా పాత్ర గురించి ఏమాత్రం చెప్పడానికి అసలు లేదు. షూట్ అనేది ఎక్కడెక్కడ చేశారండి మీ వరకు? హైదరాబాద్లో జరుగుతుందండి, ఆర్ఎఫ్సీలో షూట్. ఆర్ఎఫ్సీలో ప్రస్తుతానికి అయితే ఆర్ఎఫ్సీలో జరుగుతుంది. అదే అప్పుడు మారేడుమిల్లి కూడా కొన్ని సీన్లు చేస్తున్నారు, కానీ మాక్సిమం పోర్షన్ ఇక్కడ మనకి ఆర్ఎఫ్సీలో చేస్తున్నారు అనమాట. మీరు వెళ్ళారా మారేడుమిల్లికి? అయితే ఇప్పుడు లేదు. పార్ట్ 1లో మాక్సిమం మారేడుమిల్లిలో చేస్తాం, పార్ట్ 2లో ఇప్పుడు దాన్నే తలకోనగా చూపించారు కదా ఎక్కువ. అవునవును. అదే పార్ట్ 2 మాక్సిమం నా వరకు నా సీన్లన్నీ ఆర్ఎఫ్సీలోనే జరిగాయి. సో ఇప్పుడు అది అంటే ఫస్ట్దే మీకు తెలియకుండానే అది పాన్ ఇండియా మూవీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా బిగ్గర్ క్యాన్వాస్లో ఆ సినిమాని సుకుమార్ తెరకెక్కిస్తున్నాడు. అవునండి. సో ఇప్పుడు ఇంకా అంటే ఈ సినిమా అనేది షణ్ముఖి ఎలాంటి పేరు తీసుకొస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా అంటే ఉన్న దాని మీద ఇంకో స్టెప్ పైకి వెళ్ళే ఇది ఉంటుందండి. ఓకే. అంటే పుష్ప సినిమాని తీసుకొచ్చి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చి నన్ను నించోబెట్టింది. పార్ట్ ఇంకో స్టెప్ పైకి తీసుకెళ్తుంది ఖచ్చితంగా. ఎక్కువగా ఎవరి కాంబినేషన్తో మీ సీన్స్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు మేము? పిల్లలతో ఉండే ఫహద్ ఫాజిల్తో ఇంకా లేదండి, ఇంకా ఇప్పటివరకు అయితే లేదు. హీరో గారితో మిగిలిన క్యారెక్టర్లతోనే ఓకే సో ఉన్నది ప్రస్తుతం. ధనుంజయ్ తోటి ఉంటాయి, సునీల్ వీళ్ళతో, సునీల్ గారితో వాళ్ళతో అందరితో. ఓకే. సో ఇంకా అంటే మీ క్యారెక్టర్ సంబంధించి ఈ మూవీకి ఏమన్నా వేరేగా అంటే ప్రిపేర్ అవటం కానీ అట్లాంటిది ఏదన్నా చేసుకోవాల్సి వస్తుందా? సేమ్ అంటే మీది ఏదైతే ఇప్పుడు కనిపిస్తున్నారు నాకు అలాగే ఉంటుందా? ఏమన్నా ఇలాగే ఉంటుందండి. అదే ఇలాగే ఉంటుంది. అంటే మీరు పార్ట్ 1లో ఎలా అయితే చూసారో సేమ్ అదే గెటప్ అంతా అలాగే ఉంటుంది. సో అంత అప్పటి నుంచి ఈ గెటప్ కంటిన్యూ చేస్తున్నారా? అవునవును. పుష్పకి ముందు యాక్చువల్గా పలాస్ అని ఒక సినిమా చేస్తున్నాను. అవును. సో పలాసలో కూడా ఇదే గెటప్. కరుణాకర్ గారు, కరుణ్ కుమార్. సో అప్పటి నుంచి ఇదే గెటప్ మాట. ఇంకా పుష్ప ఇదే మార్చమని ఎవరు లేదు, అంటే మధ్యలో మార్చమని వచ్చారు కానీ మన పుష్ప కంటిన్యూటీ వల్ల లేదన్నమాట. సో అందుకని వేరే ఏ సినిమా ఒప్పుకున్నా ఈ లుక్తో ఉన్నదే ఒప్పుకున్నా. రీసెంట్గా మొన్న టైగర్ నాగేశ్వరం రవితేజ గారితో చేశాను, రవితేజ గారు బ్రదర్గా చేశాను అనమాట. సో దాంట్లో కూడా ఇదే లుక్ అంతానే. ఓకే. సో అది కూడా మీకు మంచి పేరే తెచ్చిపెట్టింది కదా. సో రవితేజ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ చెప్పినట్టు అసలు ఆయన మామూలు ఎనర్జీ కాదు అసలు. ఆయన కూడా అంతే సేమ్. మనం ఎలాగ ఎంత నార్మల్గా అంటే మనం ఎక్స్పెక్ట్ చేయం అసలు. ఆయన కూడా అంటే ఫస్ట్ నుంచి టీవీలో చూడడం, సినిమాలో చూడడం అసలు వేరేలా ఉంటారు అనుకుంటాం, కానీ అసలు కానే కాదు. సెట్లో
ఉండే పెద్ద ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న ఆర్టిస్ట్ వరకు ఒకేలా ట్రీట్ చేస్తారు ఆయన. అందరితో సేమ్ అదే, అందరితో అలాగే మాట్లాడడం, అందరిని ఒకేలా చూడడం. అసలు సో ఆయన ఉంటే ఒక లైవ్ వైర్ మామూలు అంతా కూడా మిగతా అందరూ కూడా ఆ ఎనర్జీ వచ్చేస్తుందేమో కదా. ఖచ్చితంగా. సో మళ్ళీ చేయాలనుకునే ఆర్టిస్ట్ తను కూడా కలిసి పని చేస్తే మళ్ళీ చేయాలి అని చెప్పి మళ్ళీ అవకాశం ఉంటే ఖచ్చితంగా ఆయనతో చేయాలనిపిస్తుంది. సో మీరు అసలు ఎట్లా అంటే వైజాగ్ నుంచి హైదరాబాద్కి ఎలా జరిగింది, ఆ ప్రయాణం ఎలా జరిగింది? అందరిలాగే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి సినిమాలు. చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్. కాకపోతే డిగ్రీలో ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఒకసారి హైదరాబాద్ ఏంటి సినిమాలు ఏంటి చూద్దాం అని చెప్పేసి ఇంట్లో కొంచెం డబ్బులు తీసుకుని హైదరాబాద్ వచ్చా. చదువు అంతా కూడా వైజాగ్? అంతా వైజాగ్ అండి. ఓకే. సో హైదరాబాద్ వచ్చి ఎక్కడ చదువుకున్నారు? బుల్లయ్య కాలేజ్ అని వైజాగ్లో చాలా ఫేమస్ కాలేజ్ అండి, బుల్లయ్య కాలేజ్ అని. ఓకే. సో అక్కడ BBM చేసే కాలేజ్లో బిజినెస్ మేనేజ్మెంట్ చేసి తర్వాత ఇంకా అలా వచ్చాను అనమాట ఇండస్ట్రీకి. ఫస్ట్ హైదరాబాద్ వచ్చాను, 1 month చూశాను. అప్పుడు ఇంకా డిగ్రీ అంటే ఏమొస్తాయండి క్యారెక్టర్ అసలు సరిగ్గా ఇంకా మొహంలోనే మెచ్యూరిటీ రాకుండా 20 ఏళ్ళు అంతే. 20-21 ఏళ్ళు వచ్చాను. ఏదో ఫ్రెండ్ డబ్బులు తీసుకొచ్చి ఇంటి నుంచి 4 రోజులు అయిపోయాయి. భయపడి మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట. మళ్ళీ సెకండ్ ఇయర్లో అలాగే వచ్చా, 4 రోజుల్లోనే వెళ్ళిపోయాయి. ఫస్ట్ ఇయర్లోనే వచ్చారు ఇక్కడికి? ఫస్ట్ ఇయర్ కాలేజ్ జాయిన్ అయ్యి ఒక 2 నెలలు వెళ్ళి 4 రోజులు కాలేజ్ సెలవు పెట్టి హైదరాబాద్ వచ్చా. ఇంట్లో ఇంకా వాళ్ళకి నేను చిన్నప్పటి నుంచి 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్ వెళ్ళిపోతానని. ఓకే. వాళ్ళు నా పిచ్చి చిన్నప్పటి నుంచే ఉంది, మాట వినడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోయారా? 10th అయిపోగానే వెళ్ళిపోతానన్న. ఇంటర్ చేయమన్నారు, ఇంటర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతానన్న. డిగ్రీ చేయమన్నారు, MBA చేసాక వెళ్ళమన్నారు. ఇంకా అసలు నేను విన్న మాట వెళ్ళిపోతానని చెప్పేసి అప్పటి నుంచి ఏదో అలా స్ట్రగుల్స్ మాట. ఓకే. ఫైనల్గా ఓకే ఇప్పుడు కొంచెం పర్లేదు, హ్యాపీ. ఫస్ట్ ఎలా అంటే డైరెక్ట్గా ఏ సినిమాలో చేశారు ఫస్ట్ మీరు? ఫస్ట్ వచ్చి ఒక అంటే యాక్టర్ కావాలని వచ్చారు? యాక్టర్ అవ్వాలని వచ్చానండి అంతే, వేరే అదర్ థాట్ లేదు. యాక్టర్ అవ్వాలని వచ్చాను. వచ్చి కొన్ని సినిమాలు చేసిన రిలీజ్ అయ్యలేదు కూడా తెలియదు. రిలీజ్ అవ్వలేదు కొన్ని సినిమాలు. అవునా? రిలీజ్ అవ్వలేదు, చిన్న చెత్తగా ఉంటాయి కొన్ని సినిమాలు చేశాను అవి. సో దాని తర్వాత ఇంకా అసలు చాలా ఫైనాన్షియల్గా ఇబ్బంది అవుతుంది, ఇంట్లోంచి వచ్చాను, ఏదైనా చేయాలి. అప్పుడు సీరియల్ చేశాను ఒకటి జెమినీలోని, శ్రావణ సమీరాలు అని ఒక సీరియల్ చేశాను, మంజులా నాయుడు గారిది. చక్రవాకం తర్వాత వచ్చిన సీరియల్ అన్నమాట ఇది. సో అప్పుడు ఆ సీరియల్కి మంచి పేరు వచ్చింది అంతా. 1 సంవత్సరంన్నర చేశాను. కాకపోతే నాకు సీరియల్ చేసేవాడిని కానీ అంటే జనరల్గా ఎవరైనా ఇండస్ట్రీలో ట్రై చేద్దామని వస్తే సినిమాల్లో ట్రై చేద్దామని వస్తారు, సీరియల్లో చేద్దామని రారు నాకు తెలిసి. అవకాశం లేనప్పుడు సీరియల్కి వెళ్తారు. సో సీరియల్లో 1.5 year చేసిన తర్వాత ఇంకా ఆపేసి అప్పుడు క్షణం అని అడవి శేషి గారిది క్షణం మూవీ చేసి దాంట్లో మంచిగా ట్రై పర్లేదు. రవికాంత్ పేరు వైజాగ్ మొత్తం వైజాగ్ టీమ్ అందరూనే, PVP గారిది. సో అది చేశాను. సో దాని తర్వాత మళ్ళీ చిన్న కొన్ని క్యారెక్టర్లు. తర్వాత పలాసాతో కొంచెం మంచి పేరు వచ్చింది, పలాసా మంచి క్యారెక్టర్ అది. ఓకే. సో పలాసా తర్వాత పుష్ప. పలాసలో కూడా గ్రే అదే కదా, గ్రే మూవీ షేడ్ అదే. విలనే కదా అందులో? విలనే. దాని తర్వాత పుష్ప, టైగర్ నెక్స్ట్ అలా అవుతున్నాయి. ఓకే. అంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు కెమెరా ముందుకి వెళ్ళినటువంటి ఏదైతే ఉందో అది ఎవరన్నా రికమెండేషన్ ద్వారా వచ్చిందా లేకపోతే ఎట్లా వెళ్ళారు అసలు? తిరిగేవాడిని సార్. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఆఫీసులకి జనరల్గా అప్పుడు ఏంటి ఎవడో కనిపించారు అనమాట. ఎక్కడో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫోటోలు. మద్రాసులో అంటే మనకు అన్ని సినిమా ఆఫీసులు వరుసగా ఉండేవి, టీ నగర్లో ఈజీగా ఉండేది. కానీ హైదరాబాద్లో పరిస్థితి అలా ఉండదు కాదు. నాకు ఎలాగంటే నాకు ఎవరో అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఎవడో పరిచయం అప్పుడు. వాడేమన్నాడంటే ఆడు ఇంతకుముందు ఇండస్ట్రీలో పనిచేసేవాడంట. ఫోటోలు తీసుకోవాలి భయ్యా, మీరు ఫోటోలు తీసుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళి ఫస్ట్ ఫోటో ఇచ్చేయాలి అంటే సరే అని చెప్పేసి నేను ఫోటోషూట్ చేయించుకొని ఒక 20-30 కాపీలు పట్టుకొని ప్రతి ఆఫీస్కి వెళ్ళడం, ఫోటోలు ఇచ్చేయడం. ఒక 5 ఆఫీసులు తిరిగిన తర్వాత అమ్మయ్య అయిపోయింది ఈరోజు పని. ఇంకా ఫోన్ గురించి వెయిటింగ్ మాట. రేపు వెళ్ళండి వాడు ఫోన్ చేస్తాడు, క్యాటర్ ఇచ్చేస్తాడు, రెడీ అని. ఏం లేదు అప్పుడు, చిన్నోడ్లో ఉన్నాను చూడడానికి. ఆ ఏజ్ నిజంగా నాకు క్యారెక్టర్లు అప్పుడు ఉండే సినిమాలకి ఆ ఏజ్ క్యారెక్టర్లు కూడా రావు పెద్దగా. ఏ సంవత్సరం వచ్చారు ఇక్కడికి? డిగ్రీలో నేను చెప్పినప్పుడు డిగ్రీలోని 2008 అండి. 2008 డిగ్రీ ఇలాగ జాయిన్ అయ్యి వచ్చానమాట ఫస్ట్. అప్పుడే ఫోటోలు ఇవ్వడం అన్ని. ఒక ఆఫీస్లో ఒక ఫోటోలు ఇస్తుంటే ఒక అబ్బాయి పరిచయం అనమాట. ఆ అబ్బాయి నంబర్ తీసుకున్నా. తర్వాత
ప్రతిరోజు మార్నింగ్ ఫోన్ చేయడం, ఏ ఆఫీసులు ఉన్నాయంటే అబ్బాయి చెప్పడం అన్నమాట. ఇలా ఫిల్మ్ నగర్లో ఒక ఆఫీస్ ఉంది, మాదాపూర్లో ఒక ఆఫీస్ ఉందంటే అడ్రస్లు నాకు తెలియదు, వాళ్ళని కనుక్కొని ఆఫీస్కి వెళ్ళడం, ఫోటోలు ఇచ్చేస్తే క్యారెక్టర్లు వచ్చేస్తే అనే ఫీలింగ్లో ఉండేవాడిని నేను అప్పుడు. ఓకే. సో తర్వాత అలా కాదని తెలియడానికి ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు పట్టింది. ఓకే. ఇలా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year వైజాగ్లో ఖాళీగా ఉండి, ఆ డిగ్రీ అయ్యేదాకా అసలు మీరు ఎక్కడ కూడా వేషం వేయలేదు? ఏం చేయలేదు, రావడం తిరగడం, ఆఫీస్ ఫోటోలు ఇవ్వడం అంత అలాగే. ఓకే. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత 1 year తర్వాత సీరియల్ చేశా. ఆ సీరియల్ చేస్తున్నప్పుడు కొంచెం ఏదో అలాగా, కానీ దానివల్ల సినిమాలు రాలేదు. సీరియల్ వల్ల సీరియల్స్ వచ్చాయి. ఓకే, అంతేగా. మామూలుగా టీవీ ఆర్టిస్ట్ అంటే టీవీ అవే వచ్చాయన్నమాట. ఇది కాదు కదా మంది అని చెప్పేసి మళ్ళీ నేను అప్పుడు క్షణం, ఆ టైంలోనే క్షణం వచ్చింది. ఓకే. సో క్షణంలో కొంచెం క్షణం అనేది ఎలా వచ్చింది ఆఫర్? క్షణం అది యాక్చువల్ టీం మొత్తం వైజాగ్ అండి. డైరెక్టర్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ, అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ వైజాగే. సో వాళ్ళు నాకు వైజాగ్లో పరిచయం కొంతమంది. ఓకే, ఆ యూనిట్ మెంబర్స్ అలా వచ్చిందా? సో వైజాగ్లో వీళ్ళందరూ పరిచయం అన్నమాట. సో అప్పుడు ఇలా సినిమా చేస్తున్నాం అన్నప్పుడు అది హైదరాబాద్ వచ్చి అనుకోలేదు, ఏదో చిన్న సినిమా అనుకోకుండా అది అడవశేషు గారు రావడం, పీవీపీకి తీసుకెళ్ళడం. సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు కూడా చాలా తక్కువ మంది జనాలు, తక్కువ బడ్జెట్తోని జరిగింది షూటింగ్. అది రిలీజ్ అయిన తర్వాత ఆబ్వియస్గా అంటే కొంచెం లక్కీగా పెద్ద హిట్ అయిపోయింది. అదే ఆ బ్యానర్ వల్ల, అవును, ఆ విశేష రావటం వల్ల కూడా, అనసూయ ఉంది, అవును, సో వీళ్ళందరి వల్ల అది కొంచెం పెద్దదే అయింది. అయింది. అదే దాని తగ్గట్టు ప్రమోషన్ కూడా దానికి బాగా చేశారు కదా.